టేపుతో అందరూ కొలుస్తారు, జానాబెత్తలతో కొలవడం నా టైపు. రాడవి 10వ నంబర్ సూదిలా ఉన్నావు, ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. ఆవిడ వచ్చేస్తుంది, నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. ట్రైన్లో నిలబడి గంటన్నరైంది, కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపలికి వెళితే టైమే మర్చిపోతాం. జానబెత్తల జానమ్మ మజాకాన టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదలకు కదిలితే ఎలా తిను. సార్ మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు, ఆ టైపే వేరు. నెక్స్ట్ ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు. దా 1 2 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానాబెత్తలతో కొలవడం నా టైపు. 1 2 ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడివి 10వ నంబర్ సూదిలా ఉన్నావు, ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3 జాల పెద్ద షర్ట్ పొడవు. 1 2 జాలలు షోల్డర్ పొడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు, నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు, నువ్వేంటి సిగ్గుపడతా? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జాన, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా, రా. చాలా చాలు అమ్మయ్య. కుర్రాడు సూదిలా ఉన్నాడు, ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? అరే, అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానాబెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయిలే. ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద పద పదవే. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే 1 2 3. ఈ జానను తర్వాత తీసుకుందువు కాని ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జానబెత్తల జానమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బంద ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నారా? చెప్పు, వాడిని ఏ పార్ట్ కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయమాలి అబ్బా. హలో, నువ్వేనా జానబెత్తలు జానమ్మవి? అవును, నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చినమాట. నీ టైపు నాకు నచ్చింది, కుడతలే దా.
లక్ష్మి కొలతలు రాసుకో. అలాగే 1 2 బెత్త 2 జాన్ల బెత్త చేతి పడువు. అమ్మో అమ్మో నాన్న అతను మీ అయ్యో కనపడుతున్నాను. నన్ను తాయి చిలుపులాడు ఏంటిది లోపల నొక్కపో. రండి ఏంటిలా వచ్చారు? ఏం చెప్పంటావు జానమ్మ, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా అరవకండి, గోడలకు చెవులంటాయి. ఆ, ఈ గోళ్ళకి చెల్లునంటే నేను నమ్మను. ఆ! అమ్మో, మా ఆవిడ వచ్చేస్తుంది. నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి. అలా లోపలికి వెళ్ళి దాక్కోండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గాడిదా నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. పాపపు చెప్పొద్దురా. ఏమండి ఏమండి విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు చూడండి, మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికావు. అమ్మయ్యా. హలో ఓ జానా బెత్తెల జానమ్మ, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయాయి, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి, అటు. వెళ్ళండి. గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ మా ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, ఇలా వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి ఇది పిల్లలాగుందో? ఏమిటిలా వచ్చారు? నీ పాసుగాల అట్టడుగుతామిందే కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా. ఆడైదు జనం చూడరా, పిచ్చేది పేరిపోదా అంత. అందుకే ఎడకొచ్చినా. సరే కొలుస్తారండి. జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే? ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వారి జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది ఏంటే? నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయేలా. కొడుకు కొంప ముంచినవు గందరా. ఈ పొజిషన్ నన్ను చూస్తే నా వాల్యూస్ ఏమైపోద్దే? జానా, నా నెల జానా, జానా జానీ, ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ. నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జానీ. అవును, నీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము! ఇప్పుడు నాకు తొందరగా చెప్పవే. తృప్తిగా ఉంది. ఆహా, ఇదేమిటి?
అరటి బోతల్లా ఉండవలసిన నీ కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గానీ ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఆ ఇదేమిటి మెత్తగా ఉండ్రాళ్లలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్లలా ఉన్నాయి. ఇలా మాటంతోనే టైం వేస్ట్ చేస్తావా? ఆ చేయను. ఏ జానా, ఇదేమిటి మా తొట్టి నాన్న వాయిస్లా ఉన్నది? ఆ? ఆ. నేను సరేనా అన్న? ఈ తొట్టి ప్లేస్ పెట్టుకొని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వెందుకు వచ్చినట్టు? అమ్మో ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకండి. వెళ్ళండి. ఎవరికైనా ఎన్నడైనా ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోవించేశాం. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి. 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. ఇందులో దారుణం ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు. నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. అబ్బా ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే. నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది. నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు. నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తా. పట్టండి అయితే. తోండి. బాగా. చాలా ఇంకా ఉన్నాయా? వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. అబ్బా, నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. Here's little Mysore అమ్మో, sandal ఇన్ని సబ్బులతో chiffon. తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడి సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా వేసి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. ఏమండి ఏమండి, ఆ, ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగ అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఆ, ఆ. ఓ, ఇదేంటే బాబు, మొగు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను. నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ తింగ్ అయిపోతాను. వసే, టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నేను మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమంటే కావాలంటే పూల బంతులు ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే, అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు. పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే, నా కర్మ. ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. అమ్మా! స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది. ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో, నడుము పట్టేసిందే బాబు. పాడు, మీరు ఎప్పుడు ఇంతే. ఛ! ఆ? నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి చెప్తాను. డాబరాంలా. అబ్బా, అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా. నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు.
ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్. హార్లిక్స్ తింటమేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రావు. ఏమిటి వ్యాపడం ఉంటున్నారు? మెతడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. చచ్చాం, కొంపలు అంటుకున్నాయి. ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొంద, నేను బాయి సాబుని కానీ నీ భర్త సాబుని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబుని లేదు గిబుని లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయి సాబ్ అంటే బాయి సాబు, బాయి సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబుని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ఉన్నాను భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా మూడు పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డార్లింగ్, విమాల్, కర్మ కర్మ. మాన్స్. తెలుగు వన్